మనం అనుకున్నట్టుగా హెచ్కే అంటే హర్షిత గారు అండ్ కార్తిక్ గారు ఈరోజు మనతో పాటే ఉన్నారు. అయితే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద వస్తున్న ఎలిగేషన్స్ కానీ, అదేవిధంగా మీ మీద వస్తున్న రూమర్స్ అని చెప్పని అన్నాను, ఎలిగేషన్స్ అంటారు, అవి వచ్చినవి ఎలా అంటే ప్రతి ఒక్కరు కూడా అక్కడ అసలు డాక్టర్స్ ఉండరు, ఫేక్ ట్రీట్మెంట్ జరుగుతుంది, ఫేక్ డాక్టర్స్ ఉంటారు అని చెప్పని దాదాపు 1 మంత్ నుంచేమో మీరు ఇది ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా మేము ఏంటంటే, మేము ఆలోచించింది ఏంటంటే, ఎప్పుడు చూసినా కానీ దాని మీద ఎలిగేషన్ చేసే వాళ్ళందరూ కూడా మీడియాల మీద కూర్చొని మీడియాలో మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చాలా వరకు మీడియాలో ఇట్లా వాళ్ళ దగ్గర ఉన్న ఏ డాక్యుమెంట్స్ అవి చూపించి మాట్లాడుతున్నారు. ఓకే, అక్కడ వరకు చాలా వరకు పబ్లిక్ ఏమనుకుంటారంటే ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోతుంది. కానీ హెచ్కే నుంచి ఎప్పుడూ కూడా ఒక వీడియో అనేది కూడా రాలా, అసలు అనేది క్లినిక్ కూడా చూడలేదు, చూపించలేదు అని మేము అడిగాం. మీరు చెప్పండి, మీకు ఎలా తీసుకున్నారు దాన్ని? మీరు అలా జరిగింది. సో ట్రూ. ఇప్పుడు వరకు మన పైన వచ్చిన ఎలిగేషన్స్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా మన దగ్గరకు వచ్చి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నది లేదు, లేదంటే ఏ ఒక్క క్లినిక్ కి కూడా ఒక అడుగు పెట్టింది లేదు. సో ఫస్ట్ టైం మీ ఛానల్ వాళ్ళే మేము వస్తాము, ఒకసారి మొత్తం చూసుకుంటాం అని చెప్పేసి కెమెరాతో డైరెక్ట్ గా వచ్చాను. మేము ఫస్ట్ నుంచి కూడా కోరుకునేది అదే, మీరు రాండి కెమెరా తోటి డైరెక్ట్ గా రాండి, మా సర్టిఫికేట్స్ చూడండి, మా డాక్టర్స్ చూడండి అని చెప్పేసి మేము అందరికీ కూడా మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం అనమాట. సో యా, అంటే మీరు వచ్చారు, మీకు కూడా మేము అంతా చూపిస్తాం. సర్టిఫికేట్స్ అని అన్నారు, మా సర్టిఫికేట్స్ అని మేము మా వాల్స్కి మేము అటాచ్ చేయడం అనేది జరిగింది. మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ లిస్ట్ కూడా ఇక్కడనే ఉంది, డాక్టర్స్ ఉంటారు లోపల. యా, యూ కెన్ టాక్ టు ఎవ్రీవన్. డెఫినెట్గా. అంటే ఈ లోపు అంటే మేము వస్తున్నాం అని చెప్పని, అంటే మీకు జస్ట్ మేము అడిగాము, సార్ ఇట్లా రావచ్చు అని చెప్పని అడిగాము, సరే ఓకే అని చెప్పని అన్నారు. అంటే ఈ లోపు ఏమన్నా మీరు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదండి, మేము అందుకనే ఏ ఛానల్ అయినా కూడా మాకేం కాల్ కూడా చేయకుండా డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళండి అనే చెప్తున్నాం. సో వీఆర్ దాట్ ఓపెన్. ఏ క్లినిక్ అయినా మాకు ఒక్క కాల్ చేయకుండా మీరు డైరెక్ట్గా క్లినిక్ వెళ్ళిపోండి కెమెరా పట్టుకొని. ఇక్కడ ఎలా అయితే మీరు ఇప్పుడు హైదరాబాద్ బ్రాంచ్కి వచ్చారు, ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళండి, ఇక్కడ ఎలా అయితే సెటప్ ఉందో ఇలాంటి ప్రతి ఒక్క సర్టిఫికేట్స్, అక్కడ ఉన్న డాక్టర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వాల్స్ పైన అటాచ్ చేసి ఉంటాయి. ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ అందరు కూడా అక్కడనే ఉంటారు, ఏ టైంలో వెళ్ళొచ్చు. రైట్ సార్, మీరు అన్న చాలా బాగుంది, వచ్చి చూసుకోండి డైరెక్ట్గా ఓపెన్ ఛాలెంజ్ అని చెప్పన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ప్రతి బ్రాంచ్లో కానీ మరి హర్షిత గారు కానీ కార్తిక్ గారు కానీ ఉండరు కదా? ఉండరుగా. అంటే ఎందుకని అంటున్నా అంటే, రీసెంట్గా మీ మీద వచ్చిన ఎలిగేషన్లో మీ వేరే బ్రాంచ్ నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి అక్కడ మాట్లాడించడం కూడా జరిగించారు. మీడియాలో కూడా ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించి అక్కడ అసలు ట్రీట్మెంట్ అనేది లేదు, డాక్టర్ అసలు లేరు, అది ఇది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. అందుకని నేను అంటున్నాను. సో అది కూడా ఒక ఫేక్ ఎలిగేషన్ అండి. సో ఆవిడ మా క్లయింటే డెఫినెట్గా. సో ఈ విషయం పైన కూడా మేము మల్టిపుల్ ప్లేసెస్లో మాట్లాడడం అనేది జరిగింది. మాకు ఎవ్రీ రూమ్స్లో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. సో ఆ క్లయింట్ ఏమన్నారు, అక్కడ అసలు డాక్టర్సే లేరు, నాకు ట్రీట్ చేసింది డాక్టర్సే కాదు అని చెప్పేసి అన్నారు. నేను ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ నేను మీకు చూపిస్తాను, ఎవరు ట్రీట్ చేశారు అని చెప్పేసి. ఆ డాక్టర్ సర్టిఫికేట్ నేను మీకు చూపిస్తాను, మీరు డిస్ప్లే చేయండి వీడియో ఇచ్చేటప్పుడు. కావాలంటే ఆ డాక్టర్ తో మాట్లాడిస్తాం. అసలు మీరు డెర్మటాలజిస్టా కాదా, డాక్టరా కాదా, చేసింది అదే క్లయింట్ నాతోటి రీసెంట్ గా ఇదంతా వచ్చిన తర్వాత మాకు కాల్ చేశారనమాట క్లినిక్ కి. ఇట్లా నా మీద కొన్ని వీడియోస్ మీమ్స్ వచ్చాయి, అవి మీరు డిలీట్ చేయించండి అని. అంటే మేము ఎట్లా డిలీట్ చేపిస్తాం, వేరే పేజెస్ వాళ్ళు చేసినప్పుడు మీరు ఆల్రెడీ మీడియాలోకి వచ్చి ఇట్లా మాట్లాడారు, మేము కాదు మీరు ఫేక్ గా మాట్లాడారని చెప్పేసి మేము ప్రూవ్ చేసుకున్నాం. వాళ్ళు వేరే వాళ్ళు మీమ్స్ చేయించుకుంటే మనకు ఇది కాదు కదా. అండ్ అదే క్లయింట్ నేను క్వశ్చన్ చేశాను అనమాట, అక్కడ డాక్టర్స్ లేరని అన్నారు, అది ఫేక్ ఎలిగేషన్ కాదా అండి, మీరు ఎలా చెప్పారు, మీకు ట్రీట్ చేసింది ఒక డాక్టరే కదా, మీరు ఎలా చెప్పారు అని అంటే ఆ క్లయింట్ ఇచ్చిన ఆన్సర్ షాక్ అవుతారు మీరు. ఒక్క నిమిషం చూడండి. అంటే అండ్ ఆల్సో ఇది కూడా ఆమె కూడా డెర్మటాలజిస్టేనా, క్లయింట్ కూడా కాదు. అండ్ ఇందులో కూడా మళ్ళీ చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా చెప్తున్నాను, ఆవిడ తప్పేం లేదు, తనని డెఫినెట్లీ మిస్గైడ్ చేశారు వీళ్ళు. మీకు ఏదో చెప్పుంటారు డెఫినెట్లీ, పిలిపించి కూర్చోబెట్టి లేకపోతే మీకు ఇది చేస్తాము అని. ఇది వినండి. అండ్ ఈ రికార్డింగ్ కూడా వన్ సెకండ్ తన పర్మిషన్ తోటే పెడుతున్నాం, ఎందుకంటే ఈ రికార్డింగ్ లో తను అనింది, మీరు కావాలంటే ఇది ఎక్కడన్నా చెప్పండి, నాకు ప్రాబ్లం లేదు అని. తను పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే మేము ఇది వినిపించే వాళ్ళం కాదు. మరి ఎందుకని అక్కడ మాట్లాడింది అలాగా? ఇదేనండి ఒక్కటి ఏంటంటే లేదు అంతే, అదే మీరు మీడియాలో అక్కడ ఉన్నది డాక్టర్లే కాదని మీరు ఎలా చెప్పారు సరస్వతి గారు?
నేను ఎవ్రీ సెషన్ కి నా కళ్ళు క్లోజ్ అయ్యే ఉంటాయి ఫీల్ వేసినప్పుడు. ఓకేనా, నేను అడిగినప్పుడు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా, ఇది మీరు మీడియాలో చెప్పినా ఎక్కడ చెప్పినా నాకు ప్రాబ్లం లేదు. నాకు ఫస్ట్ టైం టీచర్ డాక్టర్ అక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు. అండ్ ఎవ్రీ సెషన్ కి నాకు మీ అంత నాలెడ్జ్ అసలు లేదు. పేపర్ మీద రివ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ కాదు మీరు డాక్టర్స్ ట్రీట్ చేశారా లేదా? మీకు చేసిన సెషన్ డాక్టర్సా కాదా? నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నాకు వాళ్ళు డర్మటాలజిస్ట్ అని నాకు చెప్పే లోపల తీసుకోలేదు. నా తర్వాత వాళ్ళు సర్టిఫైడ్ నేను అయితే చూడలేదు కదా. కావాలని ఇది కూడా ఇంటర్వ్యూ ఇలానే మీరు వాళ్ళు చెప్పలేదు అని. ఓకే, రైట్. కాదండి కార్తిక్ గారు, యాక్చువల్గా ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా, నాకు అంటే కళ్ళు మూసుకొని ఉన్నాను లోపల నాకు తెలియదు అని చెప్పని అంటుంది. ఓకే, ఆమె పాయింట్ పక్కన పెడితే కనుక ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి మీడియాలో మాట్లాడిపించారు, అంతవరకు బాగుంది. ఏ రోజైనా మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఎక్కడ స్టార్ట్ అయినాయో అందరికీ తెలుసు. ఈవెన్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మీ మీద ఎలిగేషన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎవరు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీతో మాట్లాడడం జరిగిందా? లేదండి, అస్సలు. మీరు ఎందుకు ఇలా తప్పు చేస్తున్నారు, లేదంటే మీ దగ్గర ఎందుకు డాక్టర్స్ లేరు, మీ దగ్గర ఎందుకని డెర్మటాలజిస్టులు లేరు, అదేవిధంగా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఫేక్ అని చెప్పినట్టుగా ఆమె ఎప్పుడైనా డైరెక్ట్గా చేయొచ్చు. అలా వాళ్ళు ఏంటంటే ఎవరికైనా ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ మీరు అన్నట్టుగా మేము ఇప్పుడు మీడియా మీరు డైరెక్ట్గా మా దగ్గరికి రావచ్చు అన్నారు. అలాగే ఒక కామన్ సిటిజన్ లాగా తను వచ్చి మీరు ఇట్లా తప్పు చేస్తున్నారని చెప్పి అడిగే అన్ని రాకముందు ఆవిడ ఒకరి ద్వారా మాకు ఒక వాయిస్ క్లిప్ పంపించాడు సార్. ఓకే, అంటే హెచ్కే పైన ఇలాంటి ఎలిగేషన్స్ నాకు కూడా కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి నాకు కొంతమంది ద్వారా, వాళ్ళని ఇవి కరెక్ట్ చేసుకోమని చెప్పండి అని అన్నారు. నాకు అది వినంగానే ఎవరు చెప్పారు ఏంటి నాకు అర్థమైపోయింది. నేను అన్నాను, సార్ మా దగ్గరికి ఎప్పుడైనా మమ్మల్ని దగ్గరికి రామని చెప్పండి. సేమ్ ఇదే మాట చెప్పాను, వచ్చి వెరిఫై చేసుకోమని చెప్పండి అండ్ మా వర్జన్ వినమని చెప్పండి, అవన్నీ ఎలిగేషన్స్ ఫేక్ ఎలిగేషన్స్, ఒకసారి మా ఇది వినమని చెప్పండి అని చెప్తే వింటామని అన్నారు. నెక్స్ట్ డే వెళ్ళి ఇంటర్వ్యూలో కూర్చొని మీడియా ముందు కూర్చొని ఇచ్చేసారనమాట. ఓకే, సో మా వర్జన్ కూడా వినలేదు ఎవరు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు, సర్టిఫికేట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని వాళ్ళకి కూడా తెలుసు. సో అందుకని తెలిసి అందుకని మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా మా ఇది రాకుండా వాళ్ళు ఇది చేస్తున్నారు. అండ్ మీరు కొన్ని ఇంటర్వ్యూస్ లో గమనిస్తే వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు అన్ని కరెక్ట్ గా ఉండొచ్చు, గతంలో ఏమైంది, 2022లో ఏమైంది, 23లో ఏమైంది అని చెప్పి తీస్తున్నారు. అంటే మా దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయని మీకు తెలుసు, అయినా కూడా ఎలిగేషన్స్ క్రియేట్ చేసి ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. రైట్. హర్షిత గారు, మీకు అంటే చాలామంది వరకు ఏంటంటే మీరు ఎట్లా అంటే హెచ్కేగా చాలా వరకు చాలా సెలబ్రిటీస్ని కానీ వాళ్ళని ట్రీట్ చేసే ప్రాసెస్ కానీ అంటే ఎక్కువ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియాలో ఏంటంటే రీల్స్కి వాటికి ఎక్కువ అడిక్ట్ అయిన వాళ్ళు అంటే ఏంటంటే మీ వీడియోస్ అన్ని చూసినప్పుడు ఏంటంటే అరే చాలామంది సెలబ్రిటీస్ వెళ్తున్నారు ఇక్కడికి, నిజంగా చాలా బాగుంది అది ఇది అని చెప్పినట్టుగా అనుకుంటారు. మీరు అప్రోచ్ అయ్యే విధానం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇటువంటి రూమర్ అనేది క్రియేట్ అయిన తర్వాత అంటే ఇటువంటి ఎలిగేషన్ అనేది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నప్పుడు మీకున్న క్లయింట్స్తో కానీ లేదంటే మీకున్న రెప్యుటేషన్తో కానీ మీరు ఎట్లా ఫేస్ చేశారు దాన్ని? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు అసలు అర్థం కాలేదు ఏంటిది అంటే. దే క్రియేటెడ్ సంథింగ్ వెరీ బిగ్ అవుట్ ఆఫ్ నథింగ్, ఏమి లేకుండా చాలా పెద్దది క్రియేట్ చేశారు. సో మాకు అసలు అర్థం కాలేదు. ఇమీడియట్లీ సెకండ్ డేనే మేము బయటకు వచ్చాము, చెప్పాము మీకు ఏం కావాలన్నా మీరు క్లినిక్కి రండి, బికాస్ 2 డేస్లో అయితే సెట్ చేసుకోలేము కదా. 2 రోజుల్లోనే వీడియో చేసి పెట్టాం, మీకు ఏం కావాలన్నా వచ్చేయండి, క్లినిక్కి వెళ్ళండి, చూసుకోండి, ఒక్క బ్రాంచ్ కాదు ఎనీ బ్రాంచ్కి వెళ్ళండి అని చెప్పేసి చెప్పాము. కమింగ్ టు ద క్లయింట్స్, ఎవరైతే అంటే ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారో చాలా పాజిటివ్ మెసేజెస్ కూడా వచ్చాయి. ఓన్లీ ఇది వచ్చింది అని చెప్పను. సో వాళ్ళు కూడా వీఆర్ దేర్ విత్ యూ, మేము ఉన్నాము, వీ ట్రస్ట్ యూ, నేను వచ్చాను, నేను చేయించుకున్నాను, నా లైఫ్ ఇలా మారింది, నాకు ఇంత కాన్ఫిడెంట్గా నేను ఇప్పుడు ఉన్నాను. బట్ నేను ఇలా మీడియా ముందుకి రాలేకపోవచ్చు, వీళ్ళలాగా వచ్చి కూర్చొని గట్టిగా అరిచి నేను చెప్పలేకపోవచ్చు. బట్ హెచ్కే ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నా దగ్గర మెసేజెస్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్నారు కాదు, ఒక 1 month బ్యాక్ ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అవన్నీ కూడా. సో వాళ్ళందరూ చేశారు, సో సపోర్ట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళందరూ చేసిన దానికి ఎందుకంటే ఇంత దారుణంగా అందరి మైండ్స్లో వీళ్ళు పెట్టేశారు, ఇది తప్పు, ఇది ఫేక్, ఇది ఫ్రాడ్, ఈ అమ్మాయి ఫ్రాడ్స్టర్, ఈమె స్కామ్స్టర్, ఈమె దొంగ. వీటికన్నా ఇంకా ఏంటంటే దండుపల్యం అంటున్నారు. మరి దండుపల్యం బ్యాచ్ అంటే నేను విన్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ వీడియోలు చూస్తే ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కానీ అడగడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నేను అనేది వాస్తవం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను ఇప్పుడు చూడాలి,
చూసి నేను అది నా ఒపీనియన్ అనేది చెప్పాలి, తెలుసుకోవాలి నేను అది అనేది. ఇప్పుడు నేను తెలియకుండా ఇప్పుడు ఆ వీడియోలు తీసుకొని అవి రిఫరెన్స్ తీసుకొని నేను మీ దగ్గర వరకు ఇక్కడ రావడం జరిగింది. సో నేను చూసిన వీడియోస్ అనేవి కూడా ఇలాగే ఉన్నాయి. ఒక బ్యాచ్లా తయారైపోయారు వీళ్ళంతా. వాళ్ళ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అనేవి కరెక్ట్ ప్రొడక్ట్స్ కాదు, వాళ్ళు యూజ్ చేసే మెటీరియల్ అనేది ప్రోడక్ట్ కాదు. అండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కూడా ఈ కోటిలో దొరికేస్తాయి, మన అమీర్పేటలో దొరికేస్తాయి అని చెప్పి సీరియస్గా ఎట్లానే మాట్లాడుతున్నారు. ఈవెన్ దో ఆ కామెంట్స్ కూడా ఎట్లా అంటే ఒక విషయాన్ని ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట. అవును, ఒక డిబేట్ చేస్తున్నారు అనమాట. కామెంట్స్లో ఏంటంటే మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మీకు ఉండొచ్చు, అంటే దాన్ని పోస్ట్ చేసేవాళ్ళు వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండొచ్చు. వాళ్ళతో ఒక డిబేట్ నడుస్తుంది అనమాట కామెంట్లో. అది చాలా వరకు చదివాను నేను. అవన్నీ ఎలా ఉన్నాయంటే ఏదో మీరు పర్సనల్గా మనుషులు మీరు పురమాయించి వాళ్ళు పర్సనల్గా మనుషులు పురమాయించి ఒక యుద్ధం వార్ చేసుకున్నట్టు అనిపించింది. అసలు ఇది స్టార్ట్ అయ్యేంత వరకు ఒక పిఆర్ టీమ్ అనేది ఉంటుంది, దానికి ఇట్లా కామెంట్స్ వీళ్ళు మేనేజ్ చేసుకుంటారన్న విషయం కూడా మాకు తెలియదు ఇంతకుముందు. మా ఇన్స్టాగ్రామ్ మేమే హ్యాండిల్ చేసుకుంటాం, ఎవ్వరూ హ్యాండిల్ అంటే మాకు వచ్చిన వ్యూస్ వల్ల కానీ ఇదిగా వ్యూస్ చాలా పోతుంటాయి మా రీల్స్ అవన్నీ. అది వీళ్ళకి బాగా మంచి టీం ఉందని అనుకుంటారు కానీ ట్రస్ట్ మీ వి బోత్ విల్ మేనేజ్. అండ్ ఇదంతా అయిన తర్వాతనే నార్మల్గా మాకు తెలిసిందనమాట వీళ్ళందరికీ కూడా ఒక అంటే కొన్ని మీడియా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి, అండ్ వీళ్ళ పేజెస్ అన్ని కూడా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో వ్యూస్ వస్తాయి, ఇంకా దాంట్లో ఏవో పర్సెంటేజెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మాకు తెలీదు. మేము జస్ట్ వీళ్ళు వస్తున్నారు, మేము రీల్ వస్తున్నాం, అది ఆర్గానిక్ గా వెళ్ళింది. ఎక్విప్మెంట్ మీరు అన్నారు కదా కోటిలో అని, మోస్ట్ ఆఫ్ అవర్ ఎక్విప్మెంట్ అసలు ఇండియాలోనే దొరకదు. మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ డెఫినెట్ గా నేను చూడాలి. అవి మీరు నాకు చెప్పాలి. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టుగా కొన్ని మీడియాస్ మాత్రం అలా ఉంటాయి మేడం. అంటే పర్సనల్గా ఎవరికైనా ఇలాగా సపోర్ట్ చేయడానికి అట్లా ట్రై చేయొచ్చు. కానీ బేసిక్గా చాలా వరకు మీడియా ఏంటంటే వాస్తవాన్ని హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.